రజాకార్ సినిమా ఇప్పుడు ఈ పేరు ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా చాలా సెన్సేషనల్గా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అంటే అసెంబ్లీ ఎన్నికల ముందే విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు విడుదలైంది. అయితే ఈ సినిమా దీనికి ప్రొడ్యూసర్గా వహించిన గూడూరి నారాయణ రెడ్డికి తీవ్రంగా బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. అయితే అసలు ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో, అసలు జరిగిన ఇష్యూ గురించి ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సినిమాకు మీకు భద్రత కల్పించేందుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఎలాంటి కాల్స్ వచ్చాయి, ఎవరు చేశారు చెప్పండి. ఎవరు చేస్తారు? ఇంకా రజాకార్ల వారసులు చేస్తారు, వేరే వాళ్ళు చేయరు కదా. సో దానికోసము కేంద్రము గుర్తించింది, వాళ్ళ నిఘా సంస్థలు గుర్తించి తక్షణమే వాళ్ళు సిఆర్పిఎఫ్ రక్షణ కల్పించారు ముగ్గురితో. సో వాళ్ళు ఎప్పుడూ 24 అవర్స్ కంటికి రెపలా కాపాడుకునే పరిస్థితి కేంద్రం తీసుకున్నది. 1100 ఆల్మోస్ట్ థ్రెడ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఫేస్బుక్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద అండ్ డైరెక్ట్గా వాట్సాప్ మీద కూడా. నేను ఒక దగ్గర ఉంటే అక్కడికి కూడా ఫోన్ చేసి మీరు ఈ రూమ్లో ఉన్నారు కదా అని చెప్పి అటువంటి పరిస్థితి కూడా అనమాట. సో నేను తక్షణమే నిఘా సంస్థలకు తెలియజేశాను. అట్లాగే కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లాను. వారు నిన్నటి నుంచి నాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ దేశంలో మనకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేనట్టుగా ఉన్నది. ఎందుకంటే నాలాంటి వాడు ఒక సిన్సియర్ సిటిజన్, మనం ఎలాంటి తప్పు ఇతరులను హాని చేసే తత్వం కాదు ఇది. ఇక్కడ జరిగిన మారణహోమం ఎవడు చేసిండు అంటే నిజాం, 7వ నిజాం, ఆయన రజాకార్లు. ఎవరి మీద చేసిండ్రు అంటే హిందువుల మీద. ఎందుకు చేసిండ్రు అంటే ఒకడు సొంత రాజ్యం ఏర్పాటు చేసుకుందాం, సొంత దేశం ఏర్పాటు చేసుకుందాం, ఈ ఆనాటి నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే ఒక దేశంగా ఇండిపెండెంట్గా ప్రకటించుకోవాలి అని హిందువులందరినీ కూడా మూకుమ్మడిగా ఇస్లాంలోకి మారకుంటే వాళ్ళకు మానభంగాలు లేకుంటే హత్యలు, ఇటువంటి జరిగిన ఈ సైలెంట్ మారణ హోమాన్ని నేను చరిత్రను ఒక చిత్రంగా రూపొందిస్తే చాలామందికి కడుపులో మంట. ఇది అనౌన్స్ చేసినప్పటి కాడికెళ్ళి ఆనాటి ప్రభుత్వం కూడా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా, వాళ్ళేదో వాళ్ళకు బామ్మడుదలైనట్టు, ఎవరి రజాకార్లకు బామ్మడుదలైనట్టు బిహేవ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ రాష్ట్రంలో నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. నువ్వేమో పెద్ద పైల్వాన్ కాదు. అండ్ ఇది ఎట్లా ఉందంటే హిందీలో చెప్పాలంటే హిందుస్థాన్ మే रहते हुए हिंदुओं के ऊपर हमला कौन कर रहा है, कौन करने की कोशिश कर रहा है అంటే ఈ భారతదేశంలో మనం హిందూ దేశం ఇది. ఈ హిందూ దేశంలో హిందువుల మీద దాడులు ఎవడు చేస్తున్నాడంటే చేసేవాడు ప్రతిరోజు వాడే. అది ఎవడైనా కానీ గంగా జమున తైజీబ్ అని నోటికి మాట అనేది కాదు, నోటి నుంచి మాట అనడం కాదు, కరెక్ట్గా బ్రతకడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ రజాకార్ సినిమా ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాకు దాంట్లో 2, 3, 4 కోట్ల మందికి తెలియవచ్చు ఈ రజాకార్ల గురించి. తక్కిన వ్యక్తులకు తెలియదు కదా. సో దాన్ని తీసే వరకు కడుపులో మంట అయిపోయింది. ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ సినిమా తీయాలంటే. 100% గంటాపదంగా చెప్తా. ఈరోజు దమ్ము ధైర్యంతో నేను తీశాను. ఒక చరిత్రను చిత్రంగా రూపొందిస్తే చాలామందికి మంట. ఇంకొకటి, ఇది టాప్ హిట్, ఇది హిట్ సినిమా. 51 కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి సినిమాకు తగ్గకుండా అంత క్వాలిటీతో తీశాం. ఇక్కడ ఏదో కొంతమందికి వాళ్ళు రజాకార్ల వారసులైనట్టు, నిజాంకు బామ్మడుదలైనట్టు వాళ్ళు ఏదో పెద్ద హెవీ రెస్పాన్స్ చేస్తున్నారు అండ్ థ్రెట్స్ ఇస్తున్నారు. ఎవడరా నీకు హక్కిచ్చింది, ఎవడరా నువ్వు అసలు నాకు థ్రెట్ చేసేది అన్న లెవెల్లో నాకు ఉంటుందా లేదా? నా రాష్ట్రము, నా దేశము, నా తాత ముత్తాతలు వదందారులు, ఇక్కడ సేవకులు, ఎప్పటికీ సేవనే చేసినాం మంచిగా, ఎక్కడ క్రిమినల్ లేకుండా. భయపెట్టిస్తానంటే భయపెట్టినందుకు ఏమైనా గాజులు వేసుకొని లేం కదా. రా బిడ్డరా, రెడీ, నేను రెడీ, నువ్వు రెడీయా అనే పద్ధతిలో నేనున్నా. ఖచ్చితంగా మొత్తం యావత్ భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం చూపిస్తాయి ఈ సినిమాని ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో ఉన్న వృత్తాంతం ఏదైతే ఉన్నదో అది అందరికీ తెలియాలి. మళ్ళా రజాకారులు ఈ రాష్ట్రంలో, దేశంలో పుట్టొద్దు. ఎందుకంటే భావి భారత పౌరుల కోసం, భావి భారత మన భారతీయ కోసం తీసిన సినిమా ఇది. ఏదేదో నేను లాభం కోసము, గ్లామర్ కోసం తీసింది కాదు. నేను గ్లామర్ కోసం అంటే 51 కోట్లు పెడితే దాన్ని 100 కోట్లు నేను సంపాదించుకుంటుంటే, కానీ కాదు. సో ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం, అందరూ చూడాలి, ప్రతి భారతీయుడు చూడాలి, కులాలకు మతాలకు అతీతంగా. ఆనాడు జరిగింది ఏందో తెలుసుకోండి. ఊరికనే బయట నిలబడి ఎవడో డాగేస్తాడు, నీ డాగులకు నేను భయపడే మన బిడ్డ మేము అట్లా కాదు. నేను ఏదో నిజాంకు నేను భయపడి చేసేటోని కాదు. నిజాం 7వ నిజాం మూర్ఖుడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం.
నరేంద్ర మోడీ గారు తమ్ముని లెక్క ఆయన అడుగుజాడలు చేస్తున్నాం. ఎవడైనా ఈగ వాళ్తే ఏమవుతుందో చూసుకోవాలని నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నేను సో మొత్తంగా అంటే మరోసారి తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా వల్ల? ప్రతి తెలుగు ప్రజలే కాదు, ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా ఇది. ఏదో చంపడము, ఇంకేదో చేయడము, దొమ్మిలు దోపిడీ చేయడం కాదు. ఆనాడు ఏ ప్రపంచంలో ఏ రాజు కూడా తన సొంత ప్రజల మీద ప్రయోగించని దుర్మార్గపు విధానాన్ని ఈ 7వ నిజాం ఆయన ప్రవర్తించాడు. సొంత ప్రజల మీద రజాకార్లను ఉసిగొల్పి 60,000 మానభంగాలు, 2 లక్షల మర్డర్స్ చేపించాడు. మరి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది? రేపు ఈరోజు నా వయసు ఉన్నది, నా కొడుకు ఉన్నాడు, నా మనవాడు మనవళ్ళు ఉన్నారు, అట్లాగే ఇంకొక వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. వాళ్ళ భావితరాలకు చెప్పుకోవాలి కదా. అందరూ డివైడ్ అయిపోయి నాకేంటిదిలే అనేది కాదు ఇది. ఈ భారతదేశంలో మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ఎవడైనా బయట పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ బాంబులు వేస్తున్నాడా? వరుస పేలుళ్ళు లేకుంటే షూటింగ్లు అవుతున్నాయా? ఎందుకు అవుతలేదు? అది నాకు కావాల్సింది అది. మీకు కావద్దా? మీకు వద్దనుకుంటే మీ ఇష్టమే కదా, మీ సావు మీరు సావండి అని నేను అంట. అంతకంటే నేనేమన్నా. ఇది ఒక మంచి సినిమా, నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా అంతే. ఇంతకంటే ఎక్కువ నేను ఏమనలేను. ఈ టీవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి మీరు బయలుదేరండి, మీరు చూడండి. మొత్తం ఫ్యామిలీ చూసుకోవచ్చు. ఇది అడల్ట్ అంటే 18 సంవత్సరాల పైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా. ఈనాడు మన భారతదేశంలో 142 కోట్లల్లా కనీసం 100 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటాం. 100 కోట్ల మంది 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి తెలియజేయాలి కదా. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు కదా, మళ్ళీ పుట్టనియొద్దు. ఈ సినిమాకు విడుదలకు ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు రేండి? చెప్పాను కదా, నేను ఇంకా చాలా రఫ్గా చెప్పాను. రజాకార్లకు బామ్మడుదులు లెక్క వివరించారు కొంతమంది. ఇంకా అంతకంటే రఫ్ ఏం చెప్తా. అన్ని విధాలుగా నాకు కష్టం పెట్టారు. అక్కడ సెన్సార్ బోర్డుకు రాస్తారు, ఇక్కడ ఫలానా టెక్నికల్ వ్యక్తులకు ఫోన్ చేస్తారు, ఈ సినిమాలో యాక్ట్ చేసే మంచి పెద్ద పెద్ద యాక్టర్లను యాక్ట్ చేయనియరు. వాళ్ళ అడ్వైస్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఇది సొంత దేశం లెక్కుండే, ఇది వాళ్ళ అయ్యారు జాగీర్ లెక్కుండే, అట్లా నడిపించారు. ఇవాళ ఏమైంది? హమామ్ ఖాన్లో పడ్డారు. అదే పంచభూతాలు చూసుకుంటాయి. అర్థమైందా? నువ్వు సమాజాన్ని నువ్వు మంచిగా చూస్తే సమాజం నీ వైపు మంచిగా చూస్తుంది. ఇవాళ నీ కథ ఏమైంది? నువ్వు నేర్పించిన కథనే అయిపోయింది. నీ పార్టీ కుక్కలు చింపిన ఇస్తరాక్ అవుతుంది. ఎవరైతే ఈ రజాకార్ సినిమాని అడ్డుకున్నారో కుక్కలు చింపిన ఇస్తరాక్ అయింది, అలా అవుతుంది కూడా. సో మొత్తానికి రజాకార్ సినిమా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి చెప్తున్నది అదే. ఇప్పటికైనా కేంద్ర బలగాలతో భద్రత కల్పించి సినిమా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా విడుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.